అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఇక్కడ వీడియోలో మీకు ఒక అమ్మాయి కనిపిస్తుంది చూడండి. తన కాళ్ళు చేతులు చూస్తుంటే అవి కాళ్ళులాగా లేవు. యాక్చువల్గా చెట్టు ఎలా అయితే ఉంటుందో ఆ చెట్టు బెరడు ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది ఒక జన్యుపరమైనటువంటి వ్యాధిగా చెప్తా ఉన్నారు. రాజేశ్వరి అమ్మాయి పేరు. చాలా చిన్న అమ్మాయి. ఇంకా ఫేస్ వరకు వెళ్ళలేదు కానీ కాళ్ళు చేతుల వరకు అయితే మాత్రం చాలా దారుణంగా అయిపోయింది. అది పొలుసులుగా అంటే పొట్టులాగా పొలుసులుగా తయారయ్యి క్రమేపీ మొత్తం బాడీ అంతా కూడా గట్టిగా రాయిలాగా చెట్టు బెరడులాగా అయిపోతుందట. అసలు ఈ వ్యాధిని ఏమంటారు? ఇది తగ్గే అవకాశం ఉంటుందా? తగ్గదా అసలు? లేదు అంటే కేవలం అక్కడ వరకన్నా నియంత్రించగలిగే అవకాశం ఉంటుందా? వీళ్ళకి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? ఈ విషయాలన్నీ మనతో చెప్పేందుకు స్కిన్ కనెక్ట్ నుంచి డాక్టర్ ఐశ్వర్య గారు, డెర్మటాలజిస్ట్, లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి నిరుపమ గారు. డాక్టర్ గారు, మీరు చూశారు కదా, అసలు ఈ డిసీజ్ని ఏమంటారు? ఈ అమ్మాయికి వచ్చినటువంటి ఈ ప్రాబ్లం ఏంటి? ఎలా దాన్ని అంటే మెడిసిన్స్ తో తగ్గే అవకాశం ఉంటుందా? అసలు అది తగ్గుతుందా తగ్గదా? అసలు ఇప్పుడు రాజేశ్వరికి ఉన్న వ్యాధిని మనము ఎపిడర్మో డిస్ప్లేషియా వెరుసిఫార్మిస్ అంటామండి. ఇది చాలా చాలా రేర్ గా వచ్చే జెనెటిక్ కండిషన్. అయితే ఎవరికైతే పేరెంట్స్ కుందో అది పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళకి సొంతంగా కూడా వచ్చేయచ్చు. ఇది చిన్న వయసు నుంచే ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఏజ్ పెరిగే కొద్ది కూడా కొంచెం కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన స్కిన్ అనేది ఒక గోడ లాంటిదండి. ఆ గోడ నీట్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మన లోపల ఆర్గన్స్ కూడా మంచిగా ఉంటాయి, హెల్దీగా ఉంటాయి. కానీ ఇప్పుడు స్కిన్ లోనే ప్రాబ్లం వచ్చినప్పుడు లోపల నుంచి మనకి వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల స్కిన్ బ్యారియర్ పోవడం వల్ల దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు అలా స్కిన్ మొత్తం అయిపోతుందండి? బాడీ మొత్తానికి అలాగే అయిపోతుందా? ఇప్పటి వరకు ఫేస్ కాలేదు ఆమెకు, జస్ట్ లెగ్స్ హ్యాండ్స్ వరకు మనకు కనపడుతుంది. తర్వాత క్రమేపీ పైకి కూడా అలా స్ప్రెడ్ అయిపోతుందా అండి? అది అవ్వచ్చు. ఎక్కువగా సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అంటే కాళ్ళు, చేతులు, ఫేస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. చెస్ట్, బ్యాక్ అనేది కొంచెం తక్కువ అవ్వచ్చు, బట్ అది కూడా కొంచెం తక్కువ. ఓకే. దీనికి మెడిసిన్ ఉంటుందా డాక్టర్ గారు? ట్రీట్మెంట్ ఉంటుందా అసలు? అంటే ఇప్పుడు పాపకైతే చాలా కొంచెం సివియర్ గా ఉందండి. ఇనిషియల్ స్టేజెస్, ఎర్లీ స్టేజెస్ లో కన్జర్వేటివ్ గా ట్రీట్ చేసుకోవచ్చు. కరెక్ట్ మాయిశ్చరైజర్స్, కెరటోలైటిక్ ఏజెంట్స్ అంటాము. అంటే ఇప్పుడు ఈ రాళ్ళు లాగా చెట్టు లాగా అయింది కదా, దాన్ని మనము బ్రేక్ డౌన్ చేసే ఏజెంట్స్ వాడచ్చు. పాపకి మాత్రము డెఫినెట్ గా మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయాలి ఒక డర్మటాలజిస్ట్ సూపర్విజన్ కింద. ఆ మెడిసిన్స్ డెఫినెట్ గా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే వీళ్ళ లైఫ్ స్పాన్ ఏమన్నా దీని వల్ల తగ్గిపోతుందా అండి? ఎందుకంటే అమ్మాయి వాకింగ్ చూసారు కదా, నడవలేకపోతుంది అసలు. సో చాలా ఇబ్బందిగా నడుస్తుంది. అబ్జర్వ్ చేయండి, కాలు మూవ్ చేయటం కూడా ఇబ్బంది అవుతుంది ఆమెకు, లెగ్స్ మూవింగ్ కూడా. కరెక్ట్ అండి. అయితే ఇప్పుడు ఇటువంటి పిల్లల్లో స్కిన్ క్యాన్సర్స్ రావడం కొంచెం ఎక్కువ అండి. వాళ్ళల్లో ఆల్మోస్ట్ 60% కేసెస్ స్క్వామస్ సెల్ కార్సినోమాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు బ్యారియర్ పోయింది. సెకండ్లీ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ హై, చాలా అంటే చాలా హై ఉంటాయి. దానివల్ల మనకి ఈ క్యాన్సర్స్ రావడము, దాంతో మనకి లైఫ్ స్పాన్ తగ్గటము అట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ అంటే ఆ అమ్మాయికి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేటప్పుడు నుంచి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత టైం పడుతుండొచ్చు అండి? అంటే వాళ్ళు తెలుసుకోలేకపోయారా? కొంచెం అన్ఎడ్యుకేటెడ్ లా అనిపిస్తున్నారు పేరెంట్స్ కూడాను. కరెక్ట్ అండి. ఐ థింక్ సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుని ఉండకపోవచ్చు. డెఫినెట్ గా ఎర్లీగా క్యాచ్ చేసి ఉంటే ఇంత తీవ్రంగా అయ్యి ఉండకపోవచ్చు. ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్, ఒక బయాప్సీ చేసేసి మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయి ఉంటే ఇంత ఎక్కువ అయ్యి ఉండకపోవచ్చు. ఎంత టైం బట్టి ఉండొచ్చు డాక్టర్ గారు? స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ స్టేజ్ కి రావడానికి ఎంత టైం బట్టి ఉండొచ్చు ఈమెకు? నాకు తెలిసి అట్లీస్ట్ 2 years లోపల డయాగ్నోస్ అయిపోతుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ తనకి 10-11 years ఉంది కాబట్టి కొంచెం లేట్ అయ్యింది. ప్రోగ్రెస్ కంప్లీట్ గా తగ్గడం అనేది జరగదు, కానీ మెడిసిన్స్ తోటి కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. డెఫినెట్ గా మేము ఇటువంటి కేసెస్ చూసాము ఆల్రెడీ. నేను చూసానండి. మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు కూడా మాకు నల్గొండ నుంచి ఒక పేషెంట్ ని చూసాము. అండ్ మేము చాలా మంచిగా దాన్ని మేనేజ్ చేయగలిగాము. ఓరల్ మెడిసిన్స్ తో, మంచి మాయిశ్చరైజర్స్ తో కొంచెం కేర్ తీసుకుని నేర్పించాము ఎట్లా చూసుకోవాలి, ఎట్లా మేనేజ్ చేయాలి ఇష్యూస్ ని అని. And with that she's leading a very good life actually now. ఇప్పుడు బానే ఉన్నారా అండి? బానే ఉన్నారు. మేలా ఫీమేలా? ఫీమేల్ అండి.
అంటే ఎక్కువ ఫీమేల్కి అవుతుందా ఏంటండి ఇలా? అలా ఏం లేదు. మేల్స్ ఫీమేల్స్ అట్లా ఏం లేదండి, ఇద్దరికి రావచ్చు. ఆటోసోమల్ రిసెసివ్ డిసీజ్ ఇది, ఓకే. సో ఎవరికైనా రావచ్చు. కాకపోతే ఏంటంటే ఎర్లీ స్టేజ్‌లో కానీ అంటే ఎర్లీ స్టేజ్‌లో తెలుసుకోవాలంటే దానికి సింప్టమ్స్ ఏముంటాయండి? అసలు ఎలాంటి లక్షణాలతో స్టార్ట్ అవుతది ఇది? అంటే ఫస్ట్ మనకి స్కిన్ చాలా డ్రైగా ఉంటదండి. మనం ఎంత నూనెలు పోయండి, ఎంత మాయిశ్చరైజర్‌లు పెట్టండి, అది అసలు ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ లో కూడా ఇట్లా ట్రీ బార్క్ అపియరెన్స్ అంటాం కదా, కరెక్ట్. ఆర్ డ్రై రివర్ బెడ్ అపియరెన్స్ అంటాము. మొత్తం మనకి రివర్ ఆరిపోయింది అనుకోండి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అట్లా చర్మం. ఉంది. అవును. అవును. అప్పుడు మనము ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి బయాప్సీ చేస్తాము. బయాప్సీలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది తెలుస్తుంది. ఓకే. దాని ప్రకారంగా మనకి ట్రీట్మెంట్ ఉంటది. కానీ చాలా అరుదైన వ్యాధా అండి ఇది? చాలా అంటే చాలా రేర్ అంటే కేసెస్. ఐ ల్యాక్‌లో డోంట్ 1కి లేకపోతే 10 లాక్స్ 1 అట్లుంటారా? 10 lakhs లో 1 ఉంటది. ఓహో! ఓన్లీ ఫ్యూ హ్యాండ్ఫుల్ కేసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో, జాగ్రత్తగా కంటిన్యూగా ట్రీట్మెంట్‌లో అంటే అండర్ సూపర్విజన్ ఆఫ్ ది ఒక డెర్మటాలజిస్ట్ ఉంటే వీళ్ళు కొంచెం నయమైతదయితే ఇలాంటి వ్యాధి. డెఫినెట్ గా అండి. అండ్ ఎర్లీగా ఫాస్ట్ గా తీసుకెళ్ళాలి పిల్లల్ని. దీన్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఐదర్ పేరెంట్స్ గానీ ఎవరైతే గార్డియన్స్ ఉన్నారో జాగ్రత్తగా కొంచెం ఫుడ్ లో గానీ లేకపోతే మన ట్రీట్మెంట్ లో గానీ అంతా జాగ్రత్తగా చూసుకుంటే డెఫినెట్ గా కంట్రోల్ ఉండొచ్చు. మొత్తం క్యూర్ ఉండకపోవచ్చు కానీ బట్ కంట్రోల్లో ఉంచుకుని కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా రీజన్ అనేదైతే ఉండదా డాక్టర్ గారు? జన్యుపరమైన వ్యాధి అనుకోవచ్చా? లేకపోతే ఇది రీజన్ అని ఏం చెప్పలేరా అసలు? ఇది జెనెటిక్ అండి, Genetic డెఫినెట్ గా జెనెటిక్. జెనెటికల్‌గా ఇష్యూస్ వల్లే అయితే. అంతే అండి, అంతే జెనెటిక్ అని. ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. ఓహ్! ఓకే. కమ్యూనికేట్ కూడా అవ్వదయితే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. లేదండి, అట్లా లేదండి. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్‌ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.